హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, తీర్పు విడుదల. సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే చెప్పింది. ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు రీచ్ అవుతుంది. దేశంలో ఎన్నికల ప్రక్రియను ఎవరూ నియంత్రించలేరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించేసిందండి. ఎన్నికల కమిషన్ పనిశైలిని నిర్ణయించలేమని స్పష్టం చేసింది. ఇది రాజ్యాంగ సంస్థ, ఏ ఇతర సంస్థ యొక్క విధుల్లో మేము జోక్యం చేసుకోలేమనైతే సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఏదైతే వీవీప్యాట్ స్లిప్పులను ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఈవీఎంలలో చేసిన ఓట్లతో అయితే పోల్చడానికి పిటిషన్ వేశారో, సో ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ విషయంలో నిర్ణయాన్ని రిజర్వ్లో ఉంచిన సుప్రీంకోర్టు జస్టిస్ సంజీవ్ ఖన్నా మరియు జస్టిస్ దీపాంకర్ దత్తా బెంచ్ అయితే తన తుది తీర్పును ప్రకటించేసిందండి. కొన్ని సందేహాలు అయితే ఈ తీర్పును వెలువరించక ముందు, అంటే తీర్పు ఇవ్వకముందు కొన్ని సందేహాలు ఉన్నందున స్పష్టం కావాలని ధర్మాసనం తెలిపింది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల కమిషన్కి అయితే ఈ విధంగా కొన్ని ప్రశ్నలు అడగడం జరిగిందండి. సో మైక్రో కంట్రోలర్ గురించి, దాని ప్రోగ్రామింగ్కు సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. కోర్టులో హాజరైన సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ కుమార్ వ్యాస్ గారు ఒక వివరణ అయితే దానిపైన ఇవ్వడం జరిగిందండి. 3 ఈవీఎంలు వారి స్వంత మైక్రో కంట్రోలర్ను కలిగి ఉంటాయని, నిర్మాణ సమయంలో వాటిని ఒక్కసారి మాత్రమే ప్రోగ్రామ్ చేయవచ్చు అని అన్నారు. అయితే ఈ సమాధానాన్ని పిటిషనర్ల తరపున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తప్పు పట్టారండి. పిటిషనర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ, ఇందులో సగం మాత్రమే నిజం. మైక్రో కంట్రోలర్స్ ఫ్లాష్ మెమొరీ ఉంటుంది కనుక రీప్రోగ్రామ్ సాధ్యమేనంటూ ఒక ప్రైవేట్ సంస్థ నివేదికను ఈ విధంగా అయితే వెల్లడించారు. మరి బెంచ్ జోక్యం చేసుకొని ఫ్లాష్ మెమొరీ లాగా ఉన్నదని మరియు 1024 చిహ్నాలను మాత్రమే నిల్వ చేసుకోగలమని అయితే ఎన్నికల కమిషన్ పేర్కొన్న సాంకేతిక వివరాలను అయితే నమ్ముతున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. మరి పిటిషనర్లు ఈవీఎం సోర్స్ కోడ్కు సంబంధించిన సమస్యలను లేవనెత్తారు. పారదర్శకత పరంగా దీనికి వెల్లడించడానికి బెంచ్ నిరాకరించిందండి. సోర్స్ కోడ్ ఎప్పుడు బహిర్గతం చేయకూడదు, మీరు ఇలా చేస్తే దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ఈసీ మా సందేహాలను అయితే తొలగించింది, సో నివృత్తి చేసిందన్నారు సుప్రీంకోర్టు వారు. ఇక ఈవీఎంలను అనుమానించడానికి మేము మీ పిటిషన్ల మనస్తత్వాన్ని మార్చలేము. కేవలం సందేహం ఆధారంగా ఆర్డర్లు జారీ చేయలేము. ఎన్నికల కమిషన్ రాజ్యాంగ సంస్థ, దాని పనితీరును మేము నిర్దేశించలేము, ఎన్నికల ప్రక్రియను నియంత్రించలేము కూడా, సో అని ఈ విధంగా బెంచ్ స్పష్టం చేసింది. ఇక తర్వాత తన నిర్ణయాన్ని అయితే ఈ విధంగా రిజర్వ్లో ఉంచింది. సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఏదైతే సుప్రీంకోర్టు ఉందో, సుప్రీంకోర్టు ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను ఎవరు నియంత్రించలేదు. సుప్రీంకోర్టు కూడా ఈ విధంగా తీర్పునివ్వడం జరిగింది.